అడ్డమైన దారుల్లో డబ్బు సంపాదన కోసం ఓ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టి స్పా సెంటర్ను ప్రమోట్ చేశాడు. ఆ స్పా సెంటర్ చూపించి వేరే రాష్ట్రాల అమ్మాయిలను రప్పించాడు. అలాగే డబ్బున్న వాళ్లను అట్రాక్ట్ చేసి అమ్మాయిలతో బలవంతంగా ఆ పనులు చేయిస్తూ వారిని వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఈ బండారం బయటపడకుండా యూట్యూబ్ న్యూస్ ఛానల్ను, ఓ పార్టీని కూడా అడ్డుపెట్టుకున్నాడు. స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు సమీపంలో స్టూడియో 9 AP23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పైభాగంలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. బడా బాబులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయలు దండుకున్నాడు. అయితే ఆ బిల్డింగ్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. అక్కడ ఉన్న 10 మంది అమ్మాయిలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు దాడి చేస్తున్నారని తెలుసుకున్న భార్గవ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ ఛానల్ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు కూడా అతనిపై ఆరోపణలున్నాయి.